ఆర్ మోరల్ స్టోరీస్. ఒకానొక పచ్చటి పల్లెటూరు. ఆ ఊరి పేరు రామపురం. రామపురం అంటే చాలు చుట్టుపక్కల ఊళ్ల వాళ్లకు కూడా తెలుసు. ఎందుకంటే ఆ ఊర్లో ప్రతి మనిషి కష్టజీవి. పొద్దు పొడవక ముందే నాగలి పట్టుకుని పొలం వైపు పరుగులు తీసే మగవాళ్లు, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని పశువుల్ని చూసుకుంటూ వంట పనులన్నీ చకచకా ముగించుకునే ఆడవాళ్లు ఆ ఊరి ప్రత్యేకత. ఆ గ్రామపు ప్రధాన రహదారి పక్కనే ఒక చిన్న ఇల్లు. ఆ ఇంటి యజమాని పేరు రామయ్య. రామయ్య చాలా మంచివాడు, కష్టపడి మనస్తత్వం కలవాడు. పొలంలో రోజుకు 10 గంటలు పనిచేసినా అలుపు తెలియని ఆ మనిషికి ఒకే ఒక పెద్ద లోటు ఉండేది. అదేంటంటే అతని భార్య లక్ష్మి. రామయ్య కష్టజీవైతే లక్ష్మి పూర్తి వ్యతిరేకం. ఆమెకు సోమరితనం అనేది తల్లిపాలు తాగినంత సహజం. పొద్దున్న లేవాలంటేనే బద్ధకం, పనులన్నీ రేపు చేద్దాంలే అనే ధోరణి. ఈ సోమరితనం వల్ల వాళ్ళింట్లో ఎప్పుడూ ఒక క్రమం ఉండేది కాదు. ఒకరోజు తెల్లవారుజామునే పొలానికి బయలుదేరుతున్నాడు రామయ్య. వంటింట్లో చూస్తే రాత్రి వండిన అన్నం కూర అలాగే ఉన్నాయి. గిన్నెలన్నీ పేరుకుపోయి ఉన్నాయి. గడప దాటి బయటకొస్తే వాకిలి చిందరవందరగా ఉంది. చెత్త కుప్ప అలానే పడి ఉంది. రామయ్య విసుగుతో, లక్ష్మీ, లక్ష్మీ, ఇంకెంతసేపు పడుకుంటావు? పొద్దెక్కిపోయింది. నాకు మధ్యాహ్నం భోజనం సంగతి ఏం చేశావు? నేనా సద్దన్నం తినాలి, అంతే కదా? నా ఆరోగ్యం గురించి నీకు కొంచెం కూడా శ్రద్ధ లేదా? "ఆహ్, ఇప్పుడే లేచాను కదండీ, కొంచెం కాఫీ తాగితే కాని కళ్ళు తెరవలేను. మీరా సద్దనమే ఏదో తినేసి వెళ్ళిపోండి. మధ్యాహ్నానికి వేడివేడిగా వండుతాను. రోజు ఇంత రాద్ధాంతం ఎందుకు? నాకు కొంచెం విశ్రాంతి కావాలి కదా." విశ్రాంత? గత 3 రోజులుగా నువ్వు విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నావు. పనులన్నీ పేరుకుపోయాయి. రాత్రి మిగిలింది తిని వెళ్తే మధ్యాహ్నం వస్తాను కదా, అప్పుడైనా వండి ఉంచుతావా? నిన్నటి బట్టలు కూడా అలాగే పడున్నాయి. పొలంలో మట్టి కొట్టుకుపోతున్నాయి. నీకు బద్ధకం తప్ప వేరే లోకం కనిపించటం లేదు. ఈ ఇల్లు చూడు, ఏవైనా బావుందా? మనింటి ముందు గడ్డి పెరిగిపోయింది. పక్కింటి వాళ్ళు ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నారో చూడు. లక్ష్మి కోపంగా, ఏంటండి, నా బద్ధకం గురించేనా మీ ధ్యాస? నేనలసిపోతే ఎవరు చూస్తారు? పనులెప్పుడైనా చేసుకోవచ్చు. మిగతా వాళ్లతో నన్ను పోల్చకండి. వాళ్ళెంత కష్టపడితే నాకెందుకు? నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను. ఇంక చాలు, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. సర్లే, నీతో మాట్లాడి లాభం లేదు. ఎంత చెప్పినా నీకు చెవికెక్కదు. నేను వెళ్తున్నాను. కనీసం సాయంత్రానికైనా గిన్నెలు అవన్నీ శుభ్రం చేసి ఉంచు. బయట వాళ్ళ ముందు నా పరువు తీయద్దు. రామయ్య ఆకల్ని దిగమింగుకొని మొహం కడుక్కొని ఆ అన్నమే తిని లక్ష్మి కోసం తీయించిన కొత్త చీరం చూసి నిట్టూర్చి ఆశలన్నీ అణిచిపెట్టుకుని పొలం వైపు నడిచాడు. మధ్యాహ్నం వేళ ఊర్లో 4 పెద్ద మనుషులు రచ్చబండ మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. రామయ్య అప్పుడే తన పొలం పనులు ముగించుకుని ఇంటికి భోజనం కోసం వెళ్తున్నాడు. వాళ్ల దృష్టి లక్ష్మి ఇంటి మీద పడింది. ఇంటి చుట్టూ ఉన్న చెత్త, ఆరుబయట ఎండిపోని బట్టలు, పాచిపట్టిన వాకిలి, పగిలిపోయిన కుండలు చూసి తలలూపారు. మొదటి వ్యక్తి గోపాలం ఇలా అన్నాడు. అబ్బో, రామయ్యకి ఎంత కష్టమొచ్చి పడిందిరా. ఆ పిల్లని తెచ్చుకున్నప్పటినుంచి చూస్తున్నాం. ఆ ఇల్లు ఇల్లే కాదు, ఎప్పుడూ మురిగ్గుంటలా ఉంటుంది. ఇంటిని చూస్తేనే అదృష్టం భయపడి పారిపోతుంది. రెండో వ్యక్తి నర్సయ్య ఇలా అన్నాడు. రామయ్య ఎక్కడా మొహం పెట్టలేకపోతున్నాడు. వాడు కష్టపడి సంపాదించినా ఆ ఇంట్లో అదృష్టం నిలబడట్లేదు. నిన్ననే చూసా, వీధి కుక్కలు ఇంటి ముందు చెత్త కుప్పం లాగుతూ ఉంటే ఆమె మాత్రం కళ్ళు మూసుకొని నిద్రపోతోంది. లక్ష్మి చేతిలో ఏమాత్రం పనిలేదు. సోమరిపోతంటే ఆమెనే అనాలి. ఇంటిని బట్టి ఇల్లాలు అని అంటారు. మూడో వ్యక్తి శంకరయ్య ఇలా అన్నాడు. మొన్ననే చూసా, పొలంలోకి వెళ్తున్న రామయ్య ఆకలితో అల్లాడిపోతున్నాడు. పక్కన వాళ్ల పొలం మనిషి వాళ్ళ ఆవిడ వండిన వేడివేడి అన్నం తింటూ ఉంటే వీడు చూస్తూ నిట్టూర్చాడు. ఇది తప్పు రామయ్యది కూడా. మరీ అంతగా వదిలేకుండా దాన్ని సరిదిద్దాలి కదా. ఆడవాళ్లు సోమరిపోతులుగా ఉంటే ఆ కుటుంబం బాగుపడటం కష్టమండి. నాల్గవ వ్యక్తి అప్పలయ్య, కట్టే అంటనిదే నిప్పు రాజుకోదు.
రామయ్య బాధంతా లక్ష్మి సోమరితనం గురించే. వాడొచ్చి మాతో చెప్పలేక లోపలే కుమిలిపోతున్నాడు. వాడి కష్టమంతా వృధా అవుతోంది. ఈ గుసగుసలు రామయ్య చెవిలో పడ్డాయి. అతనికి తలదించుకొని ఆకలి మర్చిపోయి వెళ్ళిపోవాలనిపించింది. పరువు పోయినా ఆకలి తీర్చుకోడానికి ఆ ఇంటికే వెళ్ళాలి. రోజులు గడిచే కొద్దీ లక్ష్మి సోమరితనం వల్ల రామయ్య మీదే భారం ఎక్కువయింది. ఇంటి పనులను కూడా రామయ్య చేసుకోవాల్సి వచ్చేది. పొలంలో కష్టపడి పనిచేసి సాయంత్రం ఇంటికొచ్చి భార్య కోసం ఎదురు చూడకుండా తనే వంట చేసుకోవడం, బట్టలుతకడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇంటి పనులు చేయడం వల్ల అతని పొలం పనులు కూడా దెబ్బతింటున్నాయి. పొలానికి సరిగ్గా ఎరువు వేయలేకపోయాడు. కలుపు తీయడం ఆలస్యమైంది. ఒక సాయంత్రం రామయ్య అలసిపోయి ఇంట్లో కడుగుపెట్టాడు. అప్పటికి లక్ష్మి పక్కింటి టీవీ చూస్తూ కూర్చుంది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. వంటింట్లో కుళ్ళిపోయిన కూరగాయల వాసనొస్తోంది. లక్ష్మి, ఏంటమ్మా ఇది? ఇల్లు చూడు, ఎంత గందరగోళంగా ఉందో. కనీసం పాత్రలైనా కడుక్కోకూడదా? ఆ చెత్తను తీసి బయటపడేస్తే సరిపోతుంది కదా. నా కోసం కాదు, కనీసం మన ఆరోగ్యం కోసమైనా శుభ్రంగా ఉంచాలి కదా. ఏవండి, రేపు కడుక్కుంటానులేండి. నా చేతులు నొప్పిగా ఉన్నాయి. మీరు కడిగితే సరిపోతుంది కదా. రోజూ మీరే కడుగుతున్నారు కదా. ఈరోజు కూడా కడిగేయండి. నాకు టీవీలో సీరియల్ వస్తోంది. డిస్టర్బ్ చేయకండి. నా కోసమేనా నేను కడుక్కునేది? ఈ ఇల్లు నాది మాత్రమేనా? నువ్వు నీ బాధ్యత మర్చిపోయావు లక్ష్మి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నా తల తీసేసినట్టుంది ఊర్లో. పొలంలో పని చేయలేకపోతున్నాను. ఇక్కడికొచ్చి ఇవన్నీ చెయ్యాలంటే నా వల్ల కావట్లేదు. నీ కలుపంటే తెలీదు, కాని నాకు అలసట బాగా తెలుసు. ఊరి వాళ్ళెవరండి మీకు? వాళ్ల కడుపు మంట అంతే. నా గురించేనా అన్నీ? నాకస్సలు బాగోలేదు. కడుక్కుంటే కడుక్కోండి, లేదంటే వదిలేయండి. లేకపోతే మీ అమ్మనైనా పిలిపించుకొని పనులు చేయించుకోండి. నన్ను మాత్రం పీడించొద్దు. ఆ మాటతో రామయ్యకి పట్టరాని కోపం, విరక్తి కలిగాయి. నీకు రోజూ బాగోదు, నాకు మాత్రం ఆకలి అలసట ఉండవా? ఇష్టం వచ్చినట్టుండు. నేనీ ఇంటి పనులు, నా పొలం పనులు రెండూ చేయలేను. నీకర్థమయ్యేలా చెప్తున్నాను. మనిషిగా మారు, లేదంటే నువ్వు మనిషిగా మారకపోతే నేను శాశ్వతంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఏమిటి? ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? దాని బదులు నన్నింట్లోంచి గెంటేస్తే సరిపోతుందిగా. నా పుట్టింటికి నేను వెళ్ళిపోతాను. నాకేం భయం లేదు. రోజంతా టీవీ చూస్తూ పడుకుంటా. మీరు వండుకు తినండి, లేదంటే బయట కొనుక్కొని తినండి. లక్ష్మి నిర్లక్ష్యం రామయ్యను మరింత బాధించింది. అతను నిస్సత్తువుగా వంటింట్లోకి వెళ్లి ఏడుస్తూ తన కోసం వంట చేసుకుని తిన్నాడు. ఆ రాత్రంతా లక్ష్మి టీవీ శబ్దానికి, ఈగల దోమల బెడదకు కూడా పట్టించుకోకుండా నిద్రపోయింది. రామయ్య మాత్రం భార్య వైఖరి గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపాడు. రామయ్య కష్టం అతనికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. మంచి పంటలు పండాయి. డబ్బు బాగానే వచ్చింది. కాని ఆ డబ్బుని ఇంట్లో పెట్టుకోడానికి లక్ష్మి సహకరించేది కాదు. డబ్బున్నా ఇల్లంతా మురిగ్గా ఉండడం వల్ల దాన్ని పట్టుకునేవాళ్లు లేరు. ఇంటిని, గదిని శుభ్రంగా ఉంచుకోవాలనే స్పృహ లక్ష్మికి లేదు. ఒకరోజు రామయ్య పండిన పంటనమ్మి వచ్చిన డబ్బును తీసుకుని ఇంటికొచ్చాడు. ఆ రోజు కూడా లక్ష్మి అలాగే పడుకునుంది. ఇంట్లో కరెంట్ లేదు. కాని లక్ష్మి ఆ వేడిని కూడా పట్టించుకోలేదు. లక్ష్మి, ఇవి చూడు, ఈ సంవత్సరం మంచి లాభం వచ్చింది. ఈ డబ్బుతో మన ఇంటిని ఇంకొంచెం బాగు చేసుకుందాం. నువ్వు కొంచెం శుభ్రం చేస్తే ఈ డబ్బును దాచుకోవడానికి ఒక మంచి పెట్టె కొనుక్కుందాం. నాకెందుకండి ఆ డబ్బు కష్టమంతా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. నాకా పెట్టెలు, డబ్బాలు, ఇల్లు శుభ్రం చేయడం ఇవేవీ తెలీదు. నేను పడుకుంటాను, మీరు దాన్ని దాచుకోండి. ఇక్కడ వేడెక్కువగా ఉంది. కరెంట్ ఎప్పుడొస్తుందో ఏమో. రామయ్య విసుగు చెంది ఆ డబ్బును ఒక పాత, తాళం సరిగ్గా లేని అల్మారాలో దాచి పనిమీద బయటికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం లక్ష్మి టీవీ చూస్తూ నిద్రపోయింది. కరెంటు లేకపోవడంతో ఇల్లంతా చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది. ఆ సమయంలో దొంగలింట్లోకి చొరబడ్డారు. తలుపులు మూసి ఉన్నా కూడా లక్ష్మి సోమరితనం వల్ల ఇంటి వెనకటి కిటికీ సరిగ్గా మూసి ఉండదు. ఇంట్లో కరెంటు పోయినా ఆమె పట్టించుకోలేదు. దొంగలు ఇంట్లోకి ఆ కిటికీ గుండా లోపలికి చొరబడి ఆ పాత అల్మారాను గమనించారు. ఎందుకంటే
మిగతా ఇంటి వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నా ఆ అల్మారా మాత్రం పాతదైనా కూడా శుభ్రంగా కనిపించింది. దాంతోటి ఆ దొంగలకి అనుమానం వచ్చింది. అందులో ఏదో ముఖ్యమైంది ఉండుంటుందని వాళ్ళనుకున్నారు. దొంగలు అల్మారా తెరిచి రామయ్య కష్టార్జితాన్నంతటినీ దోచుకుని వెళ్ళిపోయారు. రామయ్య రాత్రి ఇంటికొచ్చేసరికి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాడు. అల్మారా తెరిచి ఉంది. డబ్బు మాయమైంది. లక్ష్మి భయంతో వణికిపోతూ ఉంది. లక్ష్మి, ఏమైంది? దొంగలొచ్చారా? డబ్బేమైంది? అల్మారా ఎందుకు తెరిచింది? అది అవునండి, ఎవరో వచ్చారు. నాకు తెలియలేదు. టీవీ చూస్తూ నిద్రపోయాను. వాళ్ళు ఆ అల్మారాని తెరిచి అందులో మీరు డబ్బు పెట్టినట్టున్నారుగా, అది తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. రామయ్య కన్నీళ్లతో గొంతు బొంగురుపోయి, లక్ష్మి, ఈ డబ్బు కోసం నేనెంత కష్టపడ్డానో తెలుసా? ఈ డబ్బుతోనే మన కలలు, మన కొత్త జీవితం. నీ సోమరితనం వల్ల అంతా పోయింది. కనీసం కిటికీ మోయలేదు. కరెంటు పోయినా పట్టించుకోలేదు. నిద్రపోతూనే ఉన్నావు. దొంగలు ధైర్యంగా వచ్చి అంతా దోచుకొని వెళ్లారు. నా శ్రమంతా నువ్వొక్క రోజు బద్ధకంతో నాశనం చేసేశావే. నన్ను క్షమించండి. నాకు తప్పు తెలిసింది. నా బద్ధకం వల్ల మన జీవితమే పోయింది. నాకు నిజంగా తెలీదండి ఈ సోమరితనం ఇంత నష్టాన్ని తెచ్చిపెడుతుందని. ఇప్పుడెలా? ఆ సమయంలో చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చారు. వాళ్లల్లో 4 పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఆ పెద్ద మనుషులు రామయ్యతో ఇలా అన్నారు. రామయ్య, నీ కష్టానికి తగిన ఫలితం దక్కలేదు. ఇల్లు శుభ్రంగా ఉంటే, ఆ లక్ష్మి జాగ్రత్తగా ఉంటే ఈ దొంగతనం జరిగేదే కాదు. దొంగలకు దొరకడానికి మురికిల్లు, నిద్రపోయే మనిషి సరిగ్గా సరిపోయారు. అదృష్టం కూడా లక్ష్మి ఉండే చోట నిలబడదు. ఈ మాటలు లక్ష్మి గుండెల్లో గుచ్చుకున్నాయి. తన సోమరితనం వల్ల కేవలం ఇంట్లోని వస్తువులు మాత్రమే కాదు, తన భర్త కష్టార్జితం, వాళ్ల భవిష్యత్తు కూడా పోయిందని అర్థమైంది. ఎవండి, నన్ను క్షమించండి. నేను మారుతాను. ఈ క్షణం నుంచి నేను మీకు చేదోడు వాదోడుగా ఉంటాను. ఏ పనికి వెనకాడ్ను. నా సోమరితనం మనల్ని నాశనం చేసింది. నేనీ ఊర్లో నవ్వుల పాలయ్యాను. పోన్లే లక్ష్మి, పోయిన డబ్బు గురించి బాధపడకు. మనిషిగా మారుతాను అన్నావు చూడు, అదే నాకు 10,000. డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు. కాని ఈ సోమరి అలవాట్లు మన జీవితాన్ని కోల్పోయేలా చేస్తాయి. నువ్వు మారుతావని నేను నమ్ముతున్నాను. ఆ రోజు నుంచి లక్ష్మి జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. తెల్లవారుజామునే లేవడం, ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవడం, ప్రతి పనిని శ్రద్ధగా సమయానికి పూర్తి చేయడం అలవాటు చేసుకుంది. ఆమె తన బద్ధకాన్ని పూర్తిగా వదిలిపెట్టి భర్తకు తోడుగా పొలంలో కూడా సహాయం చేయడం మొదలుపెట్టింది. లక్ష్మి కష్టాన్ని చూసి రామయ్య సంతోషించాడు. కొన్నాళ్లకే వారిల్లు ఆ ఊర్లోనే అత్యంత శుభ్రమైన ఇల్లుగా పేరు తెచ్చుకుంది. పశువుల సంపద పెరిగింది. పొలంలో దిగుబడి పెరిగింది. ఇంట్లో మళ్లీ అదృష్టం వెలుగులు నింపింది. వాళ్లు పోగొట్టుకున్న డబ్బు కన్నా ఎక్కువ సంపాదించారు. లక్ష్మి అంటే అదృష్టం, సంపద కూడా. లక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, పరిశుభ్రత, కష్టం, క్రమశిక్షణ. సోమరితనం ఉన్న చోట అదృష్టం అంటే లక్ష్మి ఎప్పుడూ నిలబడదు. శ్రమతో కూడిన జీవనమే నిజమైన సంపదకు మూలం. అందంగా కనిపించే ఆ పల్లెటూరులో చాలా కుటుంబాలు ఆనందంగా జీవిస్తూ ఉండేవి. రామాలయానికి దక్షిణంగా ఉండే ఒక పచ్చటి పూరి గుడిసెలో రాధమ్మ, కృష్ణయ్య అనే భార్యాభర్తలుండేవారు. రాధమ్మ ఇలా అంటుంది. ఏమయ్యా, మధ్యాహ్నం కూటికింటికొస్తావా, లేక నేనే పొలానికి తీసుకురానా అంటూ మామూలుగా అడిగింది. నేను మళ్ళీ వచ్చిపోవాలంటే చాలా కష్టమవుతుందిలే, నువ్వే తీసుకురా అని నాగలి భుజాన వేసుకుని పొలానికి బయలుదేరాడు కృష్ణయ్య. ఇలా ఆ ఇంట్లో రోజూ జరుగుతూనే ఉండేది. కృష్ణయ్య రోజూ పొలంలో కష్టపడి పనిచేయడం, రాధమ్మ ఉన్నదాంట్లో వండి పెట్టడం, సాయంత్రం ఇంటి దగ్గర ఇద్దరూ కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకోవడం. ఎంత కష్టపడినా చేతికి రూపాయి మిగలట్లేదు రాధా. పెళ్ళైన దగ్గర్నుంచి నీకొక నగ కూడా చేయించలేకపోయాను. ఏంటో నా పరిస్థితి ఇలా తయారైంది అంటూ ఆ భర్త ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన కష్టాన్ని భార్యకి చెప్పుకున్నాడు.
ఏ భార్య కూడా భర్త కష్టంగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండలేదు కదా. రాధమ్మ కూడా భర్తని ఓదార్చింది. బాధపడకయ్యా, అన్ని రోజులు ఒకేలా ఉండవు. మన కష్టాలన్నీ తీరి నువ్వు సంతోషంగా నవ్వే రోజు చాలా దగ్గరలో ఉందని నాకనిపిస్తుంది అంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ అలా జీవనం సాగిస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే ఎంత కష్టపడినా సరే అదృష్టం వీళ్లకి కలిసి రాలేదేమో అనిపిస్తుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి వాళ్లకున్న కొద్దిపాటి పొలంలో అరటి పిలకలు నాటారు. అరటి పండుకి నీటి ఖర్చు ఎక్కువ, అలాగే ఎరువులు కూడా బాగా వాడాలి. దానికోసం కొంచెం డబ్బు ఖర్చు ఎలా ఉంది రాధా అంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. మన ఊరి షావుకారు భుజంగం గారు ఉన్నారు కదయ్యా, ఆయన దగ్గర అప్పు తీసుకుందాం. పంట చేతికి రాగానే ఆయన అప్పు ఆయనకి తీర్చేద్దాం అని రాధమ్మ కృష్ణయ్యకు సలహా ఇచ్చింది. నువ్వు చెప్పింది బాగానే ఉంది రాధా, కానీ ఆ భుజంగం ఒట్టి వెధవా అని అందరూ అనుకుంటున్నారు. వడ్డీ కూడా 100కి 10 రూపాయలట. మనం చాలా ఇబ్బంది పడతాం అంటూ కృష్ణయ్య తనకి తెలిసిన సమాచారమంతా భార్యకి చెప్పాడు. 2 నెలలకే కదయ్యా, ఏం కాదులే, పంటమ్మగానే మొత్తం తీర్చేద్దాం అంటూ రాధమ్మ ధైర్యం చెప్పి కృష్ణయ్యని పంపించింది. కృష్ణయ్య షావుకారు భుజంగం దగ్గరికి వెళ్లాడు. నమస్కారం భుజంగం గారు అంటూ కృష్ణయ్య ఆ షావుకార్ని చాలా వినయంగా పలకరించాడు. ఆ కృష్ణయ్య, రారా, పొలంలో అరటి పంట వేశావని విన్నాను. ఉన్నది 1/2 ఎకరమే అయినా నీ పొలం చాలా బాగా పండుతుంది అంటూ భుజంగం కృష్ణయ్యని పొగిడాడు. ఆ మాటలకి కృష్ణయ్య పొంగిపోకుండా వినయంగా తలదించుకున్నాడు. మీతో కొంచెం పనిపడి మీ దగ్గరకు వచ్చానయ్యా అంటూ తనొచ్చిన సంగతి చెప్పాడు. భుజంగం ఆ మాటలన్నీ విన్నాడు. నీ సమస్య నాకు అర్థమైంది కృష్ణయ్య, కానీ నా దగ్గర 12 రూపాయలు వడ్డీ అంటూ వడ్డీ ఇంకొంచెం పెంచి చెప్పాడు. కృష్ణయ్యకి వేరే దారి లేకపోవడంతో ఆ వడ్డీకి ఒప్పుకొని అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బు తీసుకుని అరటి పంటకు కావాల్సిన నీటి ఖర్చు మరియు ఎరువుల ఖర్చు చూసుకున్నాడు. రాధమ్మ కూడా చాలా తెలివైంది కావడంతో ఇద్దరూ ఆ పంటని ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారు. ఊహించినట్టుగానే ఆ పంటకి చాలా దిగుబడి వచ్చింది. ఏవయ్యా, నీ కష్టం ఫలించిందయ్యా, ధర కూడా చాలా బాగుందంట, నేను కనుక్కున్నాను అని భర్త మీద పొగడ్తల వర్షం కురిపించింది. లోకం ముందు ఎంత వీరుడైనా భార్య పొగిడితే ఆ మజానే వేరు కదా. భార్య పొగడ్డంతో కృష్ణయ్య ఆకాశంలో తేలిపోయాడు. అరటి గెల్లలు కోసి సంతకు తీసుకెళ్లాడు. నాణ్యమైన అరటి గెల్లలు కావడంతో దళారి కూడా మంచి ధర ఇచ్చుకున్నాడు. కృష్ణయ్య చాలా సంతోషంగా డబ్బు తీసుకుని ఇంటికొచ్చాడు. కాని ఇంటికొచ్చినంతసేపు పట్లేదు ఆ సంతోషం ఆవిరైపోవడానికి. అయ్యో, ఇప్పుడే కబురొచ్చింది, మీ నాన్నగారు కాలం చేశారంట అంటూ రాధమ్మ చావు కబురు చల్లగా చెప్పింది. వెంటనే ఆ డబ్బు తీసుకుని భార్యాభర్తలు పక్కూర్లో ఉన్న వాళ్ళమ్మా నాన్న దగ్గరికి వెళ్లారు. తండ్రి అంతిమ యాత్ర కావలసిన ఏర్పాట్లన్నీ ఒక్కడే కొడుకు కావడంతో కృష్ణయ్యే చూసుకున్నాడు. అక్కడ కృష్ణయ్య తల్లి ఒక్కర్తే ఉండడంతో రాధమ్మ అత్తగారిని తనతో పాటు వెంట తీసుకొచ్చింది. వారు గట్టెక్కారు అనుకునేలోపే ఆ డబ్బు మొత్తం ఖర్చయిపోయింది. ఒకరోజు సాయంత్రం ఇంటి ముందు భార్యాభర్తలిద్దరూ కూర్చున్నారు. ఇప్పుడేం చేద్దామయ్యా అంటూ భర్తని చాలా నెమ్మదిగా ఆప్యాయంగా అడిగింది రాధమ్మ. అదే ఏం అర్థం కావట్లేదు రాధా, ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇంకా మంచి ఇల్లు కూడా కట్టలేదు. నీ మెడకు ఒక నగ కూడా తీసుకోలేదు అంటూ డీలా పడిపోయి చెప్పాడు. బాధపడకయ్యా, అన్నీ సర్దుకుంటాయి. కొన్ని రోజులు ఈ వ్యవసాయాన్ని మానే, నీకొంచెం ప్రశాంతంగా ఉంటుంది. రైతు వ్యవసాయం మానేసిన రోజు రాజ్యం ఆకలితో ఉంటుంది. ఏ పని చేసేవాడైనా వారి పనిలో విశ్రాంతి తీసుకోవచ్చు, కాని రైతు మాత్రం మట్టిలో కలిసిపోయాకే విశ్రాంతి తీసుకుంటాడు అంటూ వ్యవసాయం ఆపడానికి ఇష్టపడలేదు కృష్ణయ్య. మళ్లీ భుజంగం దగ్గరికి వెళ్లి అప్పు తీసుకుని వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. ఈసారి కూడా పంట బాగానే పెరిగింది. కాని తన తల్లికి ఒంట్లో బాలేకపోవడంతో ఆచారిగారి ఖర్చులకే ఆ డబ్బంతా ఖర్చయిపోయింది. ఇలా ఎంత కష్టపడుతున్నా అదృష్టం మాత్రం కలిసి రాకుండా పోతోంది. అప్పు మీద అప్పు బాగా పెరిగిపోయింది. ఒకరోజు భుజంగం వీరి దగ్గరకొచ్చాడు. ఏవయ్యా కృష్ణయ్య, మీకిదేమైనా పద్ధతిగా ఉందా? అప్పు తీసుకోవడమే కాదయ్యా, దాన్ని తీర్చే పద్ధతి కూడా ఉండాలి. అలా కాదయ్యా, కొంచెం పరిస్థితి కష్టంగా ఉంది. ఈసారి ఖచ్చితంగా తీర్చేస్తాను అంటూ దిగిన గొంతుతో బతిమాలుతూ చెప్పాడు.
నువ్వు నా అప్పు తీర్చాల్సిన అవసరం లేదు, కానీ ఆ పొలం నా పేరు మీద రాసేసి. అంటూ తన మనసులో ఉన్న మాటను చెప్పాడు. భార్యాభర్తలు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఏంటి ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నారు? వేరే వారికి అమ్మే బదులు నాకే అమ్మండి అంటూ నవ్వుతూ చెప్పాడు. ఆ పొలం మా అయ్య సంపాదించిందయ్యా, దాన్నమ్మే ఉద్దేశమే నాకు లేదు అని కరాఖండిగా చెప్పేశాడు కృష్ణయ్య. ఆ సమాధానానికి భుజంగం నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఖర్చు మీద ఖర్చు రావడంతో కృష్ణయ్య అప్పు తీర్చలేకపోయాడు. కృష్ణయ్య పొలం మీద ఎప్పటినుంచో కన్నున్న భుజంగానికి ఇదే అవకాశంగా కనపడింది. వెంటనే భార్యాభర్తలిద్దరినీ పంచాయతీకి తీసుకొచ్చాడు. పంచాయతీ పెద్దయిన భూషణం మొత్తం విన్నాడు. ఏం కృష్ణ, అప్పు తీసుకున్నప్పుడు తీర్చాలి కదా అని సానుభూతితో అడిగాడు. కృష్ణయ్య ఆ పంచాయతీకి తన పరిస్థితంతా వివరించి చెప్పాడు. నాకు కొంచెం సమయం ఇస్తే నా తల తాకట్టు పెట్టైనా సరే ఆయన అప్పు తీర్చేస్తానయ్యా. నీ తల తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, కాళ్ళు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పొలం నాకిచ్చేయి అంటూ పట్టుబట్టాడు. ఇటువైపు భార్యాభర్తలు కూడా పొలం ససేమిరా ఇవ్వమంటూ అంతే పట్టుబట్టారు. ఎవరో ఒకరు తగ్గకపోతే మేం మాత్రం ఏం చేయాలి? ఇక మీకు ఆ దేవుడే సమాధానం చెప్పాలి అంటూ ఓపిక నశించిన భూషణం వారిద్దరికీ చెప్పాడు. మీరు దేవుడు అన్నారు కాబట్టి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నేనొక సంచిలో నల్లరాయి, ఇంకొక తెల్లరాయి వేస్తాను. ఆ ఇంటి ఆడమనిషిని కళ్ళు మూసుకొని ఒక రాయి తీయమని చెప్పండి. తెల్లరాయి తీసింది అంటే నా అప్పు మాఫీ చేస్తాను, అలాగే పొలం వదిలేస్తాను అని తన ఉపాయం చెప్పసాగాడు. ఊరు మొత్తం వింటున్నారు. ఒకవేళ నల్లరాయి తీసిందంటే ఆ పొలం నాకిచ్చేయాలి, అలాగే 1 సంవత్సరం పాటు నా పొలంలో ఉచితంగా పనిచేయాలి అంటూ తన మనసులో ఉన్న పథకం మొత్తం చెప్పాడు. మీరిద్దరూ తగ్గట్లేదు కాబట్టి ఈ పథకమే మంచిదనిపిస్తుంది. దేవుడి మీద భారం వేద్దాం అని పంచాయతీ పెద్ద కూడా అతనికి ఒత్తాసు పలకడంతో ఇక చేసేదేం లేక దానికందరూ సిద్ధపడ్డారు. తర్వాత రోజు నది ఒడ్డున భార్యాభర్తలు, భుజంగం, ఇంకా కొంతమంది పెద్ద మనుషులు నిలబడి ఉన్నారు. కాని భుజంగం అందరి కళ్ళు కప్పి 2 నల్లరాళ్లు మాత్రమే ఆ సంచిలో వేశాడు. ఈ విషయం రాధమ్మ గమనించింది. వెంటనే రాధమ్మకి ఒక ఉపాయం తట్టింది. కళ్ళు మూసుకుని ఒక రాయి అయితే తీసింది గాని అది జారి కింద పడిపోయినట్టు నటించింది. అరేరే, కింద పడిపోయింది. ఏంటి రాధమ్మా అలా చేశావు? క్షమించండయ్యా, చేజారింది. అయినా ఏం పర్లేదు. భుజంగం గారి సంచిలో ఏ రాయి అయితే ఉందో నేను వేసింది వేరే రాయి అనుకోవచ్చు అంటూ చాలా తెలివిగా చెప్పింది. భుజంగం తేలుకుట్టిన దొంగలాగా మౌనంగా ఉన్నాడు. పంచాయతీ పెద్దయిన భూషణం ఆ సంచిలో ఏ రాయి ఉందా అని చూశాడు. చూస్తే అందులో నల్లరాయి ఉంది. ఇందులో నల్లరాయి ఉంది కాబట్టి ఆమె తీసింది తెల్లరాయే. మీరు అప్పు కట్టాల్సిన అవసరం లేదు, అలాగే పొలం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అంటూ పంచాయతీ పెద్దయిన భూషణం తన తీర్పును చెప్పాడు. దాంతో భార్యాభర్తలిద్దరూ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తను తీసిన గోతిలో తానే పడి భుజంగం ఏం చేయలేక అక్కడి నుంచి జారుకున్నాడు. తెలివితేటలు అనే ఒక ఆయుధం ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా దాటవచ్చు అని ఈ పల్లెటూరి భార్య నిరూపించింది. ఎప్పట్లాని ఆ భార్యాభర్తలు ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా ఉంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.